అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో కూడా మీ అందరికి కూడా శుభము తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? ప్రభు నిండికాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఇద్దరుమును బహుమానంగా ఇచ్చిన్నాడు మనకి. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. యెహోషువ గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి వాగ్దానం అండి. దేవుడు మనల్ని ప్రేమించి ఉదయకాల సమయంలో నేడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అన్నాడు దేవుడు. దేవుడు ఒక్కసారి నిన్ను దీవించడానికి మొదలు పెట్టాడంటే దాన్ని ఎవరూ అడ్డగించలేరు, దాన్ని ఎవరు ఆపలేరు. దేవుడు నీ కొరకు పరలోక ద్వారాలు తెరిచారంటే దాన్ని మూచివేయబడు ఎవడూనూ లేడు. హల్లెలూయా. ఒకసారి పరలోక ద్వారాలు దేవుడు మూచాడంటే నీ జీవితంలో దాన్ని ఎవడు కూడా మళ్ళీ తెరవలేడు. అందుకనే నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైంచాను అన్నాడు దేవుడు. మోషే తదనంతరము యెహోషువకి మోషే ట్రైనింగ్ ఇచ్చాడు. మోషే చెప్పినదంతా కూడా యెహోషువ చేస్తా వచ్చాడు. తర్వాత మోషే కాలం అయిపోయిన తర్వాత యెహోషువ నాయకుడు అయిపోయాడు ఇశ్రాయేలు ప్రజలకి. మోషే ఎలాగైతే చేశాడో దేవుడు చెప్పినట్లు యెహోషువ కూడా దేవుని మాటకు లోబడి దేవుడు ఏం చెప్తాడో అది ఇశ్రాయేలుకి బోధిస్తున్నాడు అన్నమాట. అలాగే యుద్ధాన్ని కూడా నడిపిస్తున్నాడు. వేకుజామున జనములు లేపడం, జనములను ఊహపరచడం, యుద్ధానికి తీసుకోపోవడం, దేవుడు చెప్పినంతా కూడా చేస్తున్నాడు అనమాట యెహోషువ. అందుకనే దేవుడు నేను మోషేకి తోడైనట్లు నీకు తోడై ఉంచాను, ఇశ్రాయేలు ప్రజలందరూ నిన్ను ఎరుగునట్లు నిన్ను ఇది మొదలుకొని నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయితే చూడండి, దేవునికి మనము లోబడాలి, దేవుని మాట శ్రద్ధగా మనం వినాలి. యెహోషువ కూడా దేవుడు ఏమైతే చెప్తున్నాడో అది ఇశ్రాయేలు ప్రజలకు అదే ప్రకారము బోధిస్తున్నాడు, అదే ప్రకారం నడిపిస్తున్నాడు. దేవుడు చెప్పిన మాటకు మనం లోబడితే, ఆయన మాట విని ఆ ప్రకారం మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చెప్తున్నాడండి, మారు మనసు పొందండి. మారు మనసు కలిగి మీరు మొదట ఇతరులని మంచితనంతో దేవుని ఎదుటకు నడిపించండి. ప్రజలు నశించిపోతున్నారు కదా, వాళ్ళందరి కోసం ఒక మంచి మాటలు వాక్యాన్ని చదివి దాన్ని ఇతరులకి బోధించడమే కదా. యెహోషువ కూడా అదే చేశాడు, ఎజ్రా అదే చేశాడు. కాబట్టి ఒక్కసారి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి గొప్ప చేయ మొదలు పెట్టాడంటే ఎవరు దాన్ని ఆపలేరు, ఎవరు కూడా దాన్ని ఆపటానికి వాళ్ళకి అధికారం ఉండదు అనమాట. దుష్టుడైనా కూడా సరే ఏం చేయలేడు. దేవుని అధికారం లేకుండా దుష్టుడు ఎంట్రీ అవ్వడు. కాబట్టి దేవుని ఎదుట మనము సరైన పరిశుద్ధంగా జీవించాలన్నమాట. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, దేవుడు మన మధ్య నివసిస్తాడు. ఎప్పుడైతే మన హృదయాలను మన కుటుంబంలో మనం పరిశుద్ధపరచుకున్నామంటే దేవుడు మన మధ్యలో నివాసం చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు దేవుడు. కాబట్టి ఆయన గొప్ప చేయ మొదలు పెడతాను నీపై నీకు ఇక మీద అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాన్ని దేవుడు గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. ఎవరు జనముల మధ్యలో దూషించబడి చిన్నతనంగా చూస్తున్నారు, జనాలు నిన్ను చూసి, నీ కుటుంబాన్ని చూసి పనిలో చిన్నతనంగా చూస్తున్నారా? ఇరుగు పొరుగు వాళ్ళు, అక్కం పక్కన వాళ్ళు నిన్ను చూసి హేళనగా మాట్లాడుతున్నారా? ఒక మాదిరిగా కీలతనంగా చూస్తున్నారా? దేవుడు అంటున్నాడు, ఈ రోజు నుంచి నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. గొప్ప చేయ మొదలు పెట్టుతున్నాను. నీ ప్రజల ఎదుటే నువ్వు ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ నువ్వు అవమానం పొందావో, నీ బంధువుల ఎదుట, నీ ఇరుగు పొరుగు వారి ఎదుట, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో ఎక్కడ నువ్వు అవమానం పరచబడ్డావో, చేతకాని వాడివని ఈరోజు అక్కడనే దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఉద్యోగం లేదని నిన్ను అవమానపరిచారా? వ్యాపారం చేయని చేత కానీ, కుటుంబాన్ని పోషించలేవని, మాట్లాడడం చేత కాదని,
ఇలాగా రకరకాలుగా నిన్ను ఎప్పుడు కూడా అవమానపరిచినటువంటి జనములు తెలుసా దేవుడు చెప్తున్నాడు ఈరోజు నిన్ను గొప్ప చేయి నేను మొదలు పెడతాను అన్నాడు దేవుడు. దేవుడు చెప్తే చేస్తాడనమాట. మనుషులు చెప్తే జరగదు, కానీ దేవుడు చెప్తే మనం నమ్మాలంతే. దేవుడు చెప్తే ఆయన తప్పక నెరవేర్చి దేవుడు ఇది మొదలుకొని నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానన్నాడు దేవుడు. హల్లెలూయా. నేను నీకు తోడై ఉంచానన్నాడు దేవుడు. ఈరోజు దేవుడు మనకు తోడేయండి నీ కుటుంబాన్ని నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా. ఇంకెవ్వరు కూడా ఆపలేరు. దీన్ని నమ్ము, నువ్వు ఈ వాక్యాన్ని విశ్వాసం ఉంచు. దేవుడు అద్భుత కార్యాలు చేయగలిగిన మహాదేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఎలాగ గొప్ప చేస్తాడని నువ్వు ఏమి డౌట్ పడొద్దు. జకర్యా మరి సందేహపడ్డాడు ఇది ఎలాగ జరుగుతుందని, కానీ జకర్యా మాట్లాడకుండా అది నోరు మూగబడిపోయింది. కానీ అలాగ మనకి ఏ సందేహం మనకు వద్దు. దేవుడు ఒకసారి చెప్పాడా ఖచ్చితంగా అది దేవుడు చేసే తీరుతాడు, అద్భుతం చేస్తాడు. నేను గొప్ప సేవ మొదలు పెడతాను అంటున్నాడు. అయితే యెహోషువ దేవునికి లోబడ్డాడు, మోషేకు లోబడ్డాడు తన నాయకుడికి. అలాగ మనం కూడా దేవునికి లోబడాలి, పై అధికారులకు లోబడాలి. కుటుంబంలో మనందరం కూడా దేవుని చెప్పిన మాటకు లోబడి ప్రార్థన చేయండి, బైబిల్ ధ్యానించండి, ఇతరులకు బోధించండి. ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. దేవుడు ఇది మొదలుకొని నేను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. ఈ రోజు నుంచి నమ్ము, విశ్వాసం ఉంచు. దేవుడిని నీ కుటుంబాన్ని దీవించును గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవించబోతున్నాడు, గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. దేవుని మాట విను, ఏం బాధపడొద్దు, చింతపడొద్దు. దేవుడు చెప్తే ఖచ్చితంగా అది ఏమైనా కానీ దేవుడు నిన్ను గొప్ప సేవ మొదలు పెడతాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి అద్భుతమైనటువంటి మంచి వాగ్దానం నుంచి మొదలుకొని నేను గొప్ప చేయ మొదలు పెడతానన్నావు తండ్రి యెహోషువతో. ఈరోజు మా అందరితో కూడా నాయన ఈ వాగ్దానం నాయన చెప్తున్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన అయా ఈ వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మరి నెరవేర్చి సహాయం చేయమని, ఉద్యోగం తెచ్చేయండి ప్రభా, వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి, మనం గొప్ప చేయండి ప్రభా. నాయన తండ్రి గర్భం తెచ్చేయండి. అయా శ్రమంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అందరినీ మీ గాయపడిన స్థలతో ముట్టి స్వస్థపరచండి, కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.